Hello viewers, welcome to ICTA IAS Academy. APPSC మన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ త్వరలో రిలీజ్ చేయబోతుంది అని మన అందరికీ తెలిసిందే. సో దీనికి సంబంధించినటువంటి కోర్స్ లాంచ్ డీటెయిల్స్ అండ్ కామన్ డౌట్స్ అండి. చాలా వరకు వీడియో కమెంట్స్ లో కామన్ డౌట్స్ అనేది అడగడం జరిగింది. సో ఇవన్నీ నేను మీకు ఈ రోజు అడ్రస్ చేస్తాను. దట్ ఈస్ రిగార్డింగ్ సిలబస్ కావచ్చు, మీడియం ఆఫ్ ది ఎగ్జామ్ అండ్ రెండు పేపర్స్ కి కామన్ ఎగ్జామ్ ఉంటుందా, అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడిగారు అండ్ కరెంట్ అఫైర్స్ గురించి క్వశ్చన్స్ అడగడం అనేది జరిగింది. సో ఇవన్నిటి గురించి మీకు ఈ రోజు వీడియోలో నేను అడ్రస్ చేస్తాను, రైట్? సో కమింగ్ టు ద కోర్స్ డీటెయిల్స్ ఫస్ట్. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కి సంబంధించి కోర్స్ అనేది ఐక్తా అకాడమీ లాంచ్ చేయడం జరుగుతుంది. విత్ ఇన్ 3 days మీకు దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని ఆర్ అప్డేట్స్ అన్ని కూడా యాప్ లో అప్డేట్ చేయడం జరుగుతుంది. యాప్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో పిన్ చేసి ఉంటుంది. యూ కెన్ డౌన్లోడ్ ది యాప్ అండ్ అదర్ బెనిఫిట్స్ వచ్చేసి మీకు అలాంగ్ విత్ ద క్లాసెస్ ఏదైతే రీసెంట్ గా సిలబస్ అనేది చేంజ్ అయిందో, దట్ ఈస్ 60% ఆఫ్ ద సిలబస్ అనేది ఏదైతే చేంజ్ చేయబడిందో దీనికి సంబంధించి అక్యురేట్ మెటీరియల్ అనేది లేదు కాబట్టి ఆఫ్టర్ క్లాస్ మీ క్లాస్ అయిన వెంటనే దీనికి సంబంధించి మెటీరియల్, దట్ ఈస్ రివిజన్ మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ పీవైక్యూస్ మెయిన్ రోల్ ప్లే చేస్తాయి ఫర్ ఎనీ ఎగ్జామ్. సో ఏపీఎస్సీ నెక్స్ట్ కండక్ట్ చేయబోయేటువంటి హైకోర్టు కావచ్చు, ఎండోమెంట్ ఆఫీసర్ కావచ్చు, ఫారెస్ట్ ఆఫీసర్ కావచ్చు, ఈ 3 ఎగ్జామ్స్ కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని మీకు ఫ్రీగా ఐక్తా అకాడమీలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దట్ అనలైజ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ అర్థం చేసుకోండి ద కీ ఏరియాస్ ఎగ్జామ్ ఫోకస్ చేస్తున్నారు ఇన్ ఆస్కింగ్ ది క్వశ్చన్స్. ఫర్ మోర్ అప్డేట్స్ టెలిగ్రామ్ జాయిన్ అవ్వండి, అలాగే యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, రైట్? సో కమింగ్ టు ద వీడియో, ఫస్ట్ క్వశ్చన్ కామన్ డౌట్స్కి వచ్చేస్తే సేమ్ సిలబస్, రెండు పేపర్స్కి సేమ్ సిలబస్ అని చాలా వరకు డౌట్స్ అడుగుతున్నారు. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పానండి, రెండు ఎగ్జామ్ పేపర్స్కి మ్యాక్సిమం 70% ఆఫ్ ద సిలబస్ ఈజ్ సేమ్, రైట్? సో మీకు ఈజీగా అర్థం కావడానికి నేను ఈరోజు ఇలా రిప్రజెంట్ చేయడం కూడా జరుగుతుంది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ చూద్దాం. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో పార్ట్ ఏలో ఏముంటుంది? జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. పార్ట్ బిలో ఏముంటుంది? జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. క్లియరా ఇక్కడ వరకు? నా ఇప్పుడు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి రండి. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పార్ట్ ఏ ఏముంటుంది? జనరల్ స్టడీస్ ఉంది, మెంటల్ ఎబిలిటీ ఉంది అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఉంది. సేమ్ సబ్జెక్ట్స్ ఇక్కడ కూడా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో ఉన్నాయి కదా, చూడండి. జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ మ్యాథమెటిక్స్ 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఉన్నాయి. మరి ఏది లేదు? జనరల్ సైన్స్ ఒక్కటి లేదు, అవునా? జనరల్ సైన్స్ బదులు మరి ఏం యాడ్ అయింది? జనరల్ ఫారెస్ట్రీ అనేది యాడ్ అయింది కదా. మరి డిఫరెన్స్ ఏంటి? ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మొత్తం సిలబస్ సేమ్. ఎక్కడ చేంజ్ అవుతుంది? పార్ట్ బిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో జనరల్ సైన్స్ ఉంటుంది అండ్ కమింగ్ టు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ జనరల్ ఫారెస్ట్రీ ఉంటుంది. ఈ పాయింట్ అర్థం చేసుకోండి, రైట్? దిస్ ఈస్ అకార్డింగ్ టు సిలబస్. నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడిగారు? మీడియం ఆఫ్ ది ఎగ్జామ్. రీసెంట్గా ఫారెస్ట్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది అప్లోడ్ చేయడం అనేది అనాలిసిస్ అప్లోడ్ చేశారు. దీనిలో ప్రతి ఒక్కరు ఏం కమెంట్ చేశారు? మేడం తెలుగులో చెప్పండి. ఎందుకు అడుగుతున్నారు తెలుగులో? నాకు అర్థం కాలేదు. మీకు ఎగ్జామ్ పేపరే తెలుగులో రాదు కదా ఫారెస్ట్రీ, మరి మీరు తెలుగులో చదువుకొని ఏం చేస్తారు? ఒకటి క్లియర్గా ఉండండి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పార్ట్ ఏ అనేది తెలుగు అని ఇంగ్లీష్లో వస్తుంది, పార్ట్ బి అనేది కూడా తెలుగు అని ఇంగ్లీష్లో వస్తుంది, అలాగే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కూడా పార్ట్ ఏ తెలుగు అని ఇంగ్లీష్లో వస్తుంది. బట్ కమింగ్ టు పార్ట్ బి, దట్ ఈస్ జనరల్ ఫారెస్ట్రీ అనే సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఫర్ 75 మార్క్స్ ఇన్ యువర్ పార్ట్ బి ఆఫ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఇది మాత్రం మీకు తెలుగులో ఇవ్వడం జరగదు. ఈ పాయింట్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అందరు ఆస్పిరెంట్స్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఓకే? పార్ట్ బి అనేది ఓన్లీ ఇంగ్లీష్లో ఇస్తారు. మీకు 2019లో జరిగిన ఎగ్జామ్ పేపర్ కూడా ఓన్లీ ఇంగ్లీష్లో ఇచ్చాడు, తెలుగులో ఇవ్వలేదు, ఓకేనా? తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ పాయింట్ నోట్ చేసుకోండి. బికాస్ మీరు ఇప్పుడు తెలుగులో ప్రిపరేషన్ చేసుకొని అంతా చదువుకొని ఎగ్జామ్ వెళ్ళిన తర్వాత తెలుగులో పేపర్ రాలేదు, ఇంగ్లీష్లో వచ్చింది అంటే మీ ప్రిపరేషన్ వేస్ట్, మీ టైము వేస్ట్, ఓకేనా? అక్కడికి వెళ్ళి బాధపడిన తర్వాత వచ్చేది ఏమీ ఉండదు. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఇప్పటి నుంచే ఇంగ్లీష్లో ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్కి వెళ్ళి మేము కన్వర్ట్ చేసుకుంటాము, లైక్ మేము ట్రాన్స్లేట్ చేసుకొని ఆన్సర్ చేస్తాము అంటే మీకు ఇచ్చేది 150 క్వశ్చన్స్ అండి, 150 minutes ఇస్తాడు. మీరు కన్వర్షన్ చేసుకుంటా నేను అంటే మీ టైం సరిపోదు. సో ప్లీజ్ ట్రై టు స్టడీ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. పార్ట్ బి అనేది మీకు ఇంగ్లీష్లోనే వస్తుంది, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎగ్జామ్ సేమ్ డే జరుగుతుందా? ఇది ఒక క్వశ్చన్. ఎగ్జామ్ సేమ్ డే ఎలా జరుగుతుంది? ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనేది ఒక సపరేట్ నోటిఫికేషన్,
ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అనేది ఒక సపరేట్ నోటిఫికేషన్. ఇవి రెండింటికి సేమ్ డే ఎగ్జామ్ ఎలా పెడతాడు? సేమ్ డే ఎగ్జామ్ ఉండదండి. ఈ ఎగ్జామ్కి సపరేట్ షెడ్యూల్ ఉంటుంది, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సపరేట్ షెడ్యూల్ ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి నేను 2019 నోటిఫికేషన్ని తీసుకున్నాను. ప్రిలిమ్స్ అనేది ఎప్పుడు జరిగింది? June 16th జరిగింది, రైట్? దట్ ఈస్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. మరి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ప్రిలిమ్స్ ఎప్పుడు జరిగింది? May 26th జరిగింది. అంటే ఎంత గ్యాప్ అనేది ప్రొవైడ్ చేశాడు మీకు? 20 days అనేది ఇవ్వడం జరిగింది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ప్రిలిమ్స్కి అండ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ప్రిలిమ్స్కి. కమింగ్ టు మెయిన్స్, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ మధ్య గ్యాప్ ఎంత ఉంటుంది అని కూడా అడిగారు, చూద్దాం. సో ప్రిలిమ్స్ అనేది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ జూన్లో జరిగితే మెయిన్స్ అనేది September 3rd జరిగింది. అంటే అప్రాక్సిమేట్గా 2 months టైం అనేది ఇవ్వడం జరిగింది, రైట్? అండ్ సేమ్ కమింగ్ టు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కూడా ప్రిలిమ్స్ మేలో జరిగితే మెయిన్స్ అనేది July 28th and 29th జరిగింది. అప్రాక్సిమేట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి 2 months టైం అనేది ఇస్తారు. అండ్ ప్రిలిమ్స్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి 20 days, అప్రాక్సిమేట్గా 20 days అని మాత్రం క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇక్కడ 28th and 29th 2 days ఎగ్జామ్ జరిగిందా అని ఒక డౌట్ రావచ్చు. 2 days జరిగిందండి. ఇది షిఫ్ట్స్ లాగా మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ స్కోర్ని నార్మలైజ్ చేస్తారు. నార్మలైజేషన్ ఫార్ములా యూజ్ చేసి నార్మలైజ్ చేసి మీ యొక్క మెరిట్ అనేది తీయడం అనేది జరుగుతుంది, రైట్? నెక్స్ట్ అడిగింది ఏంటి? కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ ఏ సోర్స్ ఫాలో అవ్వాలి, ఎలా చదవాలి, ఎక్కడి నుంచి చదవాలి, ఎన్ని మంత్స్ ఆర్ ఇయర్స్ చదవాలి అని కూడా చాలామంది డౌట్ అడిగారు. ఆల్రెడీ నేను ముందు వీడియోలో కూడా చెప్పాను, ఒక్క సోర్స్ని మాత్రమే ఫాలో అవ్వండి. ఈదర్ అది డైలీ అవ్వచ్చు, వీక్లీ అవ్వచ్చు, మంత్లీ అవ్వచ్చు. ఫాలో ఓన్లీ వన్ సోర్స్, అది మాత్రమే ఫాలో అవ్వండి. అంత కాకుండా ఒక టాపిక్ నేను ఒక సోర్స్ నుంచి చదువుతాను, ఇంకో టాపిక్ ఇంకో సోర్స్ నుంచి చదువుతాను అంటే మీరే లాస్ట్ కన్ఫ్యూజ్ అవుతారు, ఓకేనా? ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. కరెంట్ అఫైర్స్ ఒక్క సోర్సే ఫాలో అవ్వండి. ఇఫ్ యూ వాంట్ టు ఫాలో అయుక్త అకాడమీలో కూడా డైలీ కరెంట్ అఫైర్స్, వీక్లీ కరెంట్ అఫైర్స్ అండ్ మంత్లీ కరెంట్ అఫైర్స్ అన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టెలిగ్రామ్ యాప్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ యాప్లో డైలీ కరెంట్ అఫైర్స్ పోస్ట్ చేస్తారు. అండ్ ట్రెండింగ్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో న్యూస్లో బర్నింగ్ ఇష్యూస్, వాటి గురించి కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది, రైట్? అండ్ ఫ్రీగా మీరు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఓకే? అండ్ కమింగ్ టు కరెంట్ అఫైర్స్, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? రీసెంట్గా న్యూ సిలబస్ డిక్లేర్ చేశారు కదా. న్యూ సిలబస్లో కరెంట్ అఫైర్కి సంబంధించి ఏం చేంజ్ చేశారు? నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ఉన్నదాన్ని నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అనేది తీసేసి నేషనల్ అండ్ ఏపీ అని యాడ్ చేశారు. అంటే మీరు ఏం ఫోకస్ చేయాలి? ఏపీ కరెంట్ అఫైర్స్ ఫోకస్ చేయాలి, అంతే కదా? సో నేషనల్ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వండి. అలాగే ఏపీ కరెంట్ అఫైర్స్కి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. బికాస్ న్యూ సిలబస్లో భాగంగా ఏపీ కరెంట్ అఫైర్స్ యాడ్ చేశారు కాబట్టి ఏపీ కరెంట్ అఫైర్స్కి కొంచెం ఇంపార్టెన్స్ ఎక్కువ ఇవ్వండి. మరి ఎప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అనేది ఒక డౌట్. ఫస్ట్ లాస్ట్ 6 months అనేది కవర్ చేయండి. లాస్ట్ 6 months అయిపోయే మాకు బోత్ నేషనల్ అండ్ ఏపీ కరెంట్ అఫైర్స్ అనుకుంటే అప్పుడు ఇంకా ముందు 6 months అంటే కంప్లీట్గా 1 year కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. దట్ ఈస్ బోత్ నేషనల్ కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేయాలి, ఏపీ కరెంట్ అఫైర్స్ కూడా కంప్లీట్ చేయాలి, ఓకేనా? దిస్ ఈస్ రిగార్డింగ్ కరెంట్ అఫైర్స్. సో దిస్ ఈస్ ఆల్ ఫర్ టుడే. ఆల్ ద ఫ్రీ పీడిఎఫ్స్, దట్ ఈస్ కంటెంట్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, అన్ని ఫ్రీ పీడిఎఫ్స్ అనేది మీకు టెలిగ్రామ్లో అవైలబుల్గా ఉంటాయి. అండ్ అన్ని అప్డేట్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఈ యొక్క యాప్లో ఉంటాయి. మీరు యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఫర్ మోర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు ద యూట్యూబ్ ఛానల్. ఇంకా ఏమైనా కోర్స్ గురించి కానీ డౌట్స్ ఉన్నాయి అంటే కాంటాక్ట్ అయుక్త అకాడమీ. దిస్ ఇస్ ద నెంబర్. ఇక్కడ డిస్ప్లే చేసిన నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ క్లియర్ చేసుకోండి. దిస్ ఇస్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ టుమారో.